ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 7వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఒక స్త్రీ వల్ల ఈ రాశి వారికి ఇలా జరగబోతుంది. అది మంచా చెడా అని తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉంటుంది, ముఖ్యంగా కుటుంబంలో ఏ విధంగా ఉంటుంది, ఒక స్త్రీ వల్ల వీరికి ఎలాంటి అద్భుతం జరగబోతుందో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నామో అనేది తెలుస్తుంది. సింహరాశి వారికి ఎలాంటి అదృష్టం అనేది వస్తుంది, ఆ స్త్రీ వల్ల వీరికి సాయంత్రం 5 గంటల తర్వాత ఏం జరుగుతుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. సింహరాశి వారు చాలా మంచివారు. వీరు అందరికీ సహాయం చేస్తూ అలాగే న్యాయంగా ఉంటారు, న్యాయబద్ధంగా వెళ్తారు. వీరిని ఎవ్వరూ మోసం చేయలేరు, అలాగే వీరు కూడా ఎవ్వరూ మోసం చేయరు. కానీ వీరిని కాస్త పొగిడితే చాలు వీరు లొంగిపోతారు, పొగడ్తల్లో మునిగిపోతారు. కాబట్టి ఈ రాశి వారికి పొగడ్తలంటే చాలా ఇష్టం. అడవికి సింహం ఎలా ఉంటుందో ఒక రాజులా బ్రతుకుతుంది. కాబట్టి సింహరాశి వారు కూడా ప్రజల్లో అలాగే ఉండాలని అనుకుంటారు. సమాజంలో పేరు, మంచి హోదా తెచ్చుకోవాలనుకుంటారు. అలాగే అందరికీ సహాయం చేస్తూ అందరికీ ఒక మాటకారిలా ఉంటూ వీరు కూడా ఒక రాజులా బ్రతుకుతారు. ఎవ్వరు కష్టంలో ఉన్నా కూడా సింహరాశి వ్యక్తులు ముందుకు వెళ్తారు. సహాయం చేయడానికి వెనక్కి అస్సలు తగ్గరు. గతంలో ఎన్నో కష్టాలు, బాధలు చూశారు. ఎందుకంటే సింహరాశి వారు చిన్నప్పటి నుండి కష్టజీవే, కానీ కొన్ని విషయాలలో మోసపోయారు. అదేవిధంగా ఆర్థికంగా నష్టాలు చూశారు. కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గకుండా నిరాశగా ఉండరు, ముందడుగు వేస్తూ వెళ్తారు, కష్టపడుతూ వెళ్తారు. కాబట్టి ఈ రాశి వారికి నష్టం వచ్చినా కూడా కృంగిపోకుండా ముందడుగు వేస్తూ వెళ్తారు. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుడు అన్ని గ్రహాలకు ఒక రాజులా ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు కూడా అలాగే ఉంటారు. ముఖ్యంగా సింహం ఒక లీడర్లా ఎలా ఉంటుందో వీరు కూడా ఒక లీడర్షిప్ అనేది మెయింటైన్ చేస్తారు. ఎక్కడికైనా ప్రయాణం చేస్తే ముఖ్యంగా ఈ రాశి వారితో ప్రయాణం చేసినట్లయితే వారు చెప్పినట్లే ఇతరులు వినాలి. కానీ వీరి మాటల్లో, ఆలోచనల్లో నిజాయితీగా ఉంటుంది. ఏదైనా సరే అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు. కాబట్టి వీరి మాటని అందరూ వింటారు. ఈ రాశి వారికి సింహం మరియు రాజ్యాధిపతి అయిన సూర్యుడు వీరికి అనుకూలంగా ఉండడంతో వీరు ఒక లీడర్షిప్లా మెయింటైన్ చేస్తారు, అలాగే ఉంటారు. మీ జీవితంలో జరిగేటటువంటి పరిమాణాల గురించి ఈరోజు మనము ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆ స్త్రీ వల్ల ఈ రాశి వారికి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి గతంలో ప్రేమలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు, ఆర్థికంగా ఎంతో ఎదిగారు. కానీ ఆర్థికంగా నష్టాలు కలిగినప్పుడు మీతో ఉన్న ఆ స్త్రీ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఎందుకంటే మీ దగ్గర ఆదాయం లేదు, డబ్బు లేదు అనని మిమ్మల్ని దూరం చేసుకున్నారు. కాబట్టి వారే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఆ స్త్రీ మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది, మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. అదేవిధంగా మీ జీవితంలోకి తిరిగి రావాలని చూస్తున్నారు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన స్త్రీ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నారో మీకు ఈరోజు పూర్తిగా అర్థమవుతుంది. మీ సహనానికి, నిజాయితీకి వచ్చిన ఫలితం. కాబట్టి మీరు నిజాయితీగా ఉన్నా, సత్యంగా ఉన్నా కూడా వారికి నచ్చట్లేదు.
ఈ చేతిలో డబ్బు ఉన్నప్పుడు, ఆదాయం మరింత పెరిగినప్పుడు మీరు ఆ రాశివారికి ఒక రాజులా కనిపించారు. కాబట్టి మీ చుట్టూ తిరుగుతూ, మీతో ఉంటూ, మిమ్మల్ని పొగుడుతూ, మిమ్మల్ని లొంగదీసుకున్నారు. కానీ ఇప్పుడు స్త్రీ గురించి మీకు పూర్తిగా అర్థమయ్యింది. ఆదాయం డబ్బు ఉన్నప్పుడే ఆ స్త్రీ మీ చుట్టూ తిరుగుతూ మీతో సంతోషంగా మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు. కానీ నష్టం వచ్చినప్పుడు మీకు దూరం అయ్యారు. కానీ ఆ సమయంలో మీకు పూర్తిగా అర్థం కాలేదు. ఈ రోజున మీకు అంతా అర్థమవుతుంది. ఆ స్త్రీ మీ చుట్టూ ఎందుకు తిరిగారు? డబ్బు కోసము మాత్రమే ఉన్నారు. కాబట్టి వారు మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గత కొంతకాలంగా మీకు ఆర్థికంగా లాభాలు వస్తున్నాయి. అవన్నీ తెలుసుకొని మీ చుట్టూ తిరుగుతూ మళ్ళీ మీ గురించి తెలుసుకుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ స్త్రీతో మీరు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. వ్యాపారపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి చాలా ఆనందంగా ఉంటారు. ఏదైనా చిన్న ప్రయాణమైనా ఖచ్చితంగా ప్రయాణం మాత్రం చేస్తారు. అందులో కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. గతంలో గాయపడ్డ మనసు ఇప్పుడు మళ్ళీ చిగురించే అవకాశాలు వస్తాయి. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకునేవారు ఉత్తరం వైపు ప్రయాణం చేయండి. ఖచ్చితంగా శుభప్రదంగా జరుగుతుంది. మళ్ళీ అవమానించిన వారే మీపై పగపట్టినప్పుడు ఎంత బాధపడ్డారో అలాంటి బాధ ఆ స్త్రీతో పడ్డారు. అలాగే మీ ఎదుగుదల చూసి వారు చూడలేకపోతున్నారు. మళ్ళీ మీ దగ్గర నుండి డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ రాశి వారు ఇక నుండి పొగడతలకు మీరు లొంగిపోకండి. ఎందుకంటే మళ్ళీ ఆ స్త్రీ వచ్చి మీతో వారి అవసరాలను తీర్చుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా సాయంత్రంలోపు ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని సింహరాశి వ్యక్తులకు తెలిసే ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులలో లొంగిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.